ఇప్పుడు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ప్రశ్నశాస్త్ర ప్రకారం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, మిథున రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం లైఫ్ కెరీర్ విషయంలో ఎలా ఉంటుంది, ఆరోగ్య విషయంలో ఎలా ఉంటుంది, ధన విషయంలో ఎలా ఉంది, నమ్మిన కార్యంలో ఎలా ఉంది, చేసే పనులు ఎలా ఉంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మిథున రాశి వారి జాతకానికి దక్షిణ కాళికా దేవత వచ్చిందండి, మహాకాళికా దేవత వచ్చింది, కలకత్తా కాళికా దేవత వచ్చింది. వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం ప్రసన్నాంజనేయ స్వామి వచ్చిండు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం సంజీవిని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి అంటారు, విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిండ్రు. అలాగే వీరి జాతకానికి రాఘవేంద్ర స్వామి వచ్చిండండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పాండురంగ స్వామి వచ్చిండండి. అలాగే మాత్రం చూడాలంటే అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. కానీ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయం 11 ఖర్చు 14 ఉన్నదండి. సాయం చేసేది మాత్రం 3 అయితే వీరికి ఇబ్బంది పెట్టేది 7 ఉన్నారండి. మిథున రాశి వారి జాతకంలో మాత్రం ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్కు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. జీర్ణశయానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నదండి. వీరి జాతకంలో వేళాపాల లేకుండా తినడం కానీ తిరగటం కానీ దీని మూలంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా వీరికి ప్రయాణాలు ఉంటాయి, ఆకస్మికంగా పనులు ఉంటాయి. అలాగే వీరికి ఊపిరి సరిపడంత బిజీగా లైఫ్ ఉంటుంది. దాని మూలంగా వీరికి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం మీరు పొందితే చాలా వరకు మంచిది. అలాగే నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయండి. రుణ చిక్కులు ఎక్కువ ఉంటాయి. వీరి జాతక బలంలో డబ్బులు ఇచ్చి ఇబ్బందులు పడటం కానీ తీసుకొని ఇబ్బందులు పడటం కానీ మధ్యవర్తి ఇబ్బందులు పడటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కుటుంబంలో సౌఖ్యం ఉండదండి. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. ఒకరి పద్ధతి ఒకరు నచ్చదు. ఒక టైంలో వీరు ఒక్కరు చెప్తే నలుగురు వినేది పోయి ఇంట్లో నలుగురు చెప్పే మాట వీరు వినాల్సిన టైం వస్తుంది. అలాగే మాత్రం గ్రామ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, పట్టణ స్థాయిలో కావచ్చు, పేరు ప్రఖ్యాతులు మంచిగా ఉన్నవారు కూడా వీరు లేనిపోని అవమానాలు పడే అవకాశం ఉంది, లేనిపోని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగే వీరు ప్రతి విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దండి. కానీ మాత్రం వీరికి అడిగితేనే సలహాలు చెప్పాలి, అడగకపోతే మాత్రం సైలెంట్గా ఉండటం చాలా వరకు మంచిది. మిథున రాశి వారి జాతక బలంలో అలాగే భార్యాభర్తల విషయంలో మాత్రం చాలా వరకు శుభకరం ఉన్నదండి. కుటుంబ విషయంలో అంత అనుకూలత లేదు. కానీ సహోదరులతో రక్త సంబంధికులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో సన్నిహితులతో అంటిముట్టనట్టు ఉండాలండి. అలాగే వీరి పేరు మీద మాత్రం శుభకార్యాలు చేయాలనుకునే వారికి మాత్రం తప్పకుండా మాత్రం మంచి ఫలితాలు కలుగుతాయి. కానీ మనం విపరీతమైన ఖర్చు జరిగే అవకాశాలు ఉన్నాయండి. కానీ దగ్గర సంబంధాలు చేయాలనుకుంటే మాత్రం మంచి ఫలితాలు మాత్రం అంతగా కనబడవండి. దూరం సంబంధం చేసే వారికి మాత్రం మంచి ఫలితాలు కనబడతాయండి. అలాగే సంతానం గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందండి. అలాగే వీరి పేరు మీద గవర్నమెంట్ పరంగా కానీ ధనం కావచ్చు, లేదా రుణం కావచ్చు, భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇలాంటి లిటికేషన్లు చికాకులు ఉన్నవారికి తప్పకుండా జరుగుతాయి. కానండి కానీ వీరికి నవగ్రహాల్లో మాత్రం వీరికి 6 గ్రహాలు అనుకూలంగా లేవండి. 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. దాని మూలంగా వీరికి మాత్రం ఈ షష్టాష్టక యోగ బలం మూలంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వీరు ఏ పని చేసినా కూడా మాత్రం తప్పకుండా ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుందండి. ఆ ఇబ్బంది తొలగిపోవాలంటే నవగ్రహాలని పూజ చేపించుకోవడం కానీ, లేదా తప్పకుండా వీరు జాతక బలంలో చూడాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం కానీ మాత్రం విజయవాడ కనకదుర్గమ్మని మాత్రం కుంకుమ పూజ చేపించడం కానీ, ఆంజనేయ స్వామిని పూజ చేయటం కానీ, అలాగే రాఘవేంద్ర స్వామిని కొలవటం కానీ చేస్తే చాలా వరకు శుభయోగం ఉంటుందండి. రియల్ ఎస్టేట్ రంగంలో వీరు వేలు పెట్టకపోవడం చాలా వరకు మంచిదండి. వీరి పేరు మీద ఇబ్బందులు చికాకులు వస్తాయి. కానీ మాత్రం వీరి జాతకంలో మాత్రం రిస్క్ ఎక్కువ తీసుకుంటారు. ఈ మిథున రాశి వారు పట్టిన పట్టు వదలరు, ఎక్కిన గుర్రం దిగరు. ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా వదిలిపెట్టాల్సిన స్వభావం ఉంటుంది. కాబట్టి రిస్క్ తీసుకోకపోవడం మంచిదండి. మిథున రాశి వారి జాతకంలో రిస్క్ తీసుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం వ్యవసాయదారుల్లో మాత్రం సరి సమాన యోగ బలం ఉంటుందండి. అంత ఫలితం ఉండదు, అంత నష్టం ఉండదు. సరి సమాన యోగం ఉంటుందండి. స్త్రీలకు మాత్రం మృగశిర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవండి. ఇక ఆరుద్ర నక్షత్రం ఆ పరమశివుడు పుట్టిన నక్షత్రంలో మాత్రం పుట్టిన వారికి చాలా శుభప్రదాలు కలుగుతాయండి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి 23 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల లోపల ఉన్నవారికైతే
చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. గురుగ్రహ అనుగ్రహం మూలంగా మాత్రం ఉద్యోగ రంగంలో, ఆరోగ్య రంగంలో, కుటుంబ రంగంలో, అలాగే మాత్రం కళారంగంలో, అలాగే మాత్రం వీరికి క్రీడా రంగంలో, ప్రతి రంగంలో వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. కానీ 37 సంవత్సరాల నుంచి మాత్రం 40-50 సంవత్సరాల వరకు మాత్రం ఇబ్బందులు తప్పవండి. అంతర్దశలో శని ఉంటుంది. అంతర్దశలో శని ఉన్నందువలన మాత్రం వీరు ఎంత గొప్పవారైనా ఇబ్బందులు తప్పవండి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే మాత్రం శనీశ్వరుని పూజ చేయటం, శనీశ్వరుని ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం, తులసిమాలను ధరించటం, అలాగే మాత్రం స్త్రీలు తులసి పూజను చేయటం, అలాగే గోపూజను గోమాతని పూజ చేయటం. గోమాతను పూజ చేస్తే కోటి దేవతల ఆరాధన చేసినట్టు ఉంటుందండి. చేయటం చాలా వరకు మంచిది. ఈ భాద్రపాద అలాగే మాత్రం ఈ భాద్రపాద అశ్విధ మాసం చాలా శుభయోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా సంతానం లేనివారు, సంతానం కలగని వారు, సంతానం కలిగి నష్టపోయిన వారు, అలాగే సంతానం కలిగి మానసికంగా ఎదగకపోవటం, శారీరకంగా ఎదగకపోవటం, ఎదిగినా కూడా మీ మాట వినకపోవటం, ఇబ్బందులు పెట్టడం, ముఖ్యంగా మాత్రం 3 చెర్ల నీళ్లు తాపించడం, ఇలాంటి ఇబ్బందులు పెట్టేవారు ఉంటే ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే కులదేవతని ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం, అలాగే నాగేంద్రుడిని పూజ చేయటం, అలాగే మాత్రం మన వృక్ష జాతుల్లో ప్రతి వృక్షానికి ఒక దేవతలు అధిపతి ఉంటారండి. ముఖ్యంగా వీరు రావి చెట్టు, వేప చెట్టు 2 కలిపి ఉన్న వాటిని పూజ చేయటం చాలా వరకు యథావిధిగా పూజ చేయటం చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో మాత్రం 2 సైడ్లు, చాలామంది మాత్రం ఒక సైడు తులసి చెట్టు కోట పెడతారండి. 2 సైడ్లు కూడా పెట్టొచ్చండి. 2 కళ్ళ లాంటివి. ముఖ్యంగా సర్వదేవతలు కూడా మాత్రం తులసి మాతకు అధీనంలో ఉంటారు కాబట్టి తులసి కోట పూజ చేయటం, తులసి కోటలు 2 సైడ్ పెట్టడం మంచిది. ఒక సైడు కృష్ణ తులసి, ఒక సైడు లక్ష్మీ తులసి. లక్ష్మీ తులసి ఐశ్వర్యానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కృష్ణ తులసి ఆరోగ్యానికి, ఆయుష్కి అధిపత యోగ బలం ఉంటుంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో మాత్రం పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వ్యవసాయ విషయంది కావచ్చు, లేదా పెద్దల ఆస్తి విషయం కావచ్చు, పెద్దల భూమి విషయం కావచ్చు, కోర్టు కేసులు, చికాకులు కావచ్చు, ఇలాంటి చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నవారు అవి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వీరి మీద నరదృష్టి అధికం ఉంటుంది కాబట్టి చాలా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.